ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా ఎవల్యూషన్ అనేది అయిపోయింది. సో, నిజంగా ఎవల్యూషన్ వేరే లెవెల్‌లో ఉంది. నిన్న సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ చూసినాం. చాలా మందికి నచ్చలేదు. అంటే అది బిస్కెట్ అయిపోయింది ఆ షో మొత్తం. కాకపోతే ఎవల్యూషన్ అనేది వేరే లెవెల్‌లో ఉందన్నమాట. మెయిన్ ఈవెంట్ అయితే ఇక అది చెప్పరాదు. అరాచకం అని చెప్పాలి. అండ్ మన రియా రిప్లీ, ఇయో స్కై వేరే లెవెల్‌లో ఫైట్ చేసింది. అండ్ ఇంకొకటి క్యాష్ ఇన్ కూడా జరిగింది. ఇదెవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మన నయోమి క్యాష్ ఇన్ చేస్తదని ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతకంటే ముందు మ్యాచ్లో ఫైట్ చేసింది, ఓడిపోయింది. అండ్ ఉన్నట్టుండి క్యాష్ ఇన్ చేయడానికి వచ్చింది, క్యాష్ ఇన్ చేసింది. అండ్ ఆ క్యాష్ ఇన్ కూడా సక్సెస్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మన నయోమి న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. సో నిజంగా ఇది చాలా చాలా సర్ప్రైజ్గా ఉండే. సో ఈరోజు ఎవల్యూషన్ చాలామంది చూసుండకపోవచ్చు, ఎందుకంటే ఇందులో మేల్ సూపర్ స్టార్ ఫైట్ చేయట్లేదని. అండ్ నిన్న సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఫ్లాప్ అయింది, అందుకనే ఆ రీజన్తో కూడా ఈరోజు ఎవల్యూషన్ చూసి ఉండరు కావచ్చు. సో నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా ఎవల్యూషన్ చూడకపోయి ఉంటే చూడండి. మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే కంపల్సరీగా చూడండి, వేరే లెవెల్లో ఉంది. ఇయో స్కై, రియా రిప్లీ వేరే లెవెల్లో ఫైట్ చేసింది. సో నేనైతే చెప్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను హైలీ, మ్యాచ్ అయితే చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే, అంటే ఈరోజు ఎవల్యూషన్ చూడకపోయింటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవల్యూషన్లో ఏమేమి జరిగినాయో అన్ని వీడియోలో మాట్లాడేద్దాం. సో ఈరోజు ఎవల్యూషన్ స్టార్టింగ్లో మన స్టెఫనీ మెక్మ్యాన్ వచ్చిందన్నమాట. సో స్టెఫనీ మెక్మ్యాన్ ఎవల్యూషన్లో హోస్ట్ చేసింది. అండ్ మళ్ళీ మధ్య మధ్యలో కనిపించింది. అండ్ అక్కడ ఉన్న ఉమెన్స్ డివిజన్ గురించి మాట్లాడింది అన్నమాట, మ్యాచెస్ గురించి మాట్లాడింది. అండ్ దాని తర్వాత మనకి మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో మనకి మ్యాచెస్ మన బెయిలీ వర్సెస్ లైరా వాల్కేరియా వర్సెస్ అండ్ మన బెక్కీ లించ్ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్తో స్టార్ట్ అయిందన్నమాట ఈరోజు ఎవల్యూషన్. సో ఈ మ్యాచ్ వేరే లెవెల్ మ్యాచ్ అన్నమాట. సో మనకి రెసల్మేనియా నైట్ 2లో అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది కదా, రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ మన బియాంకా బెలర్ మధ్య. ఆ మ్యాచ్ ఎంత సక్సెస్ అయిందో ఈ మ్యాచ్ కూడా సక్సెస్ అయిందన్నమాట. ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కూడా ఎవ్వరు కూడా తగ్గలేదు. బెయిలీ తగ్గలేదు, బెక్కీ లించ్ తగ్గలేదు, అండ్ మన లైరా వాల్కేరియా కూడా తగ్గలేదు అన్నమాట. వేరే లెవెల్లో ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్ కూడా చాలా ఎక్కువసేపు వచ్చింది. అండ్ వేరే లెవెల్ అంటే ఇక వేరే లెవెల్, నిజంగా వేరే లెవెల్లో చూపించినారు ఈ మ్యాచ్ని. అండ్ మెయిన్ డిసప్పాయింట్ ఎక్కడ అంటే ఈ మ్యాచ్లో ముగ్గురు బాగానే ఫైట్ చేసినారు. బెయిలీ అండ్ బెక్కీ లించ్, లైరా ముగ్గురు బాగానే ఫైట్ చేసినారు, టగ్ ఆఫ్ వార్లా ఫైట్ చేసినారు. బట్ ఎండింగ్ విషయానికి వస్తే ఎండింగ్లో మన బెక్కీ లించ్ బెయిలీని రోలప్ ద్వారా ఓడిస్తుంది అన్నమాట. అండ్ ఒక ప్రాపర్ ఫైట్ అయితే జరగలేదు. అంటే ఎండింగ్లో, అంటే ఇప్పుడు ప్రాపర్ ఫైట్ అంటే ఫైట్ మంచిగా చేసినారు, బట్ ఎండింగ్లో అంటే క్లీన్గా అన్నట్టుగా లేదు. అంటే స్టిల్ మన బెయిలీ వర్క్ చేస్తుంది, అంటే కింద పడిపోలేదు. సో స్టిల్ తన ఫీట్ మీద నిలబడ్డది. సో ఆ టైప్లో ఓడించింది అన్నమాట, రోలప్ ద్వారా ఓడించింది. అండ్ ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ మేబీ మళ్ళీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ కంటిన్యూ అయినా అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు బెక్కీ లించ్ పక్కకు తప్పకున్న మన బెయిలీ అండ్ లైరా వాల్కేరియా మధ్యనైనా అంటే ఫ్యూడ్ కంటిన్యూ అయినా అవ్వచ్చు. సో ఇలా అనిపిస్తుంది, కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బెక్కీ లించ్ అన్నమాట. సో బెక్కీ లించ్ ఈ మ్యాచ్లో విన్ అయింది. సో మ్యాచ్ అయితే వేరే లెవెల్లో చూపించినారు. అండ్ ఇంకొకటి, ఈ మ్యాచ్ని లైవ్లో చూడడానికి మన సెత్ రాలిన్స్ వచ్చినాడు అన్నమాట. సెత్ రాలిన్స్ బ్యాక్ స్టేజ్లో ఉన్నాడు. మన బెక్కీ లించ్ మ్యాచ్ని చూడడానికి మన సెత్ రాలిన్స్ వచ్చిండు. అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే, అంటే ఇంజరీ పైన మన ట్రిపుల్ హెచ్ ఒక అప్డేట్ అయితే ఇచ్చిండు సెత్ రాలిన్స్ గురించి. సో దాని గురించి లాస్ట్కు మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మనకి జోర్డెన్ గ్రేస్ అండ్ జేసీ జైన్ మధ్య ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా చాలా కిర్రాక్గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో మన జేసీ జైనే రిటైన్ చేసుకుంది తన టైటిల్ని. అండ్ ఈ మ్యాచ్లో జోర్డెన్ గ్రేస్కి బెట్రే చేస్తుంది బ్లేక్ మనోర్. అంటే రీసెంట్గానే ఎన్ఎక్స్టీలో డెబ్యూట్ చేసింది అండ్ జోర్డెన్ గ్రేస్కి సపోర్ట్ చేసింది. సో తన కార్నర్లో ఉండే, బట్ లాస్ట్కి బెట్రే చేస్తుంది అన్నమాట బ్లేక్ మనోర్ జోర్డెన్ గ్రేస్కి. సో అందువల్లనే ఈ మ్యాచ్లో జోర్డెన్ గ్రేస్ ఓడిపోతుంది. సో జేసీ జైన్ తన టైటిల్ని రిటైన్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరికిందన్నమాట. ఫేటల్ 4-వే ట్యాగ్ టీమ్ మ్యాచ్ మన రోగ్జన్ పెరెజ్, రక్వెల్ రోడ్రిగెజ్ వర్సెస్ అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ కబుకి వారియర్స్ వర్సెస్ సోల్ రుకా అండ్ జరియా మధ్య. అండ్ ఈ మ్యాచ్ కూడా వేరే లెవెల్లో ప్లేఅవుట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో మన అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేర్ బాండింగ్ కొంచెం మంచిగా చూపిస్తున్నారన్నమాట. ఒకనొక టైంలో అలెక్సా బ్లిస్ని మన షార్లెట్ ఫ్లేర్ సేవ్ చేస్తుంది. అంటే జరియా అలెక్సా బ్లిస్కి స్పియర్ ఇద్దామని రెడీ అవుతుంది, బట్ అప్పుడే షార్లెట్ ఫ్లేర్ వచ్చి మన అలెక్సా బ్లిస్ని పక్కకి లాగేస్తుంది అన్నమాట. ఆ స్పియర్ అనేది తన టీం మెంబర్కే తగులుతుంది, అంటే సోల్ రుకాకే ఆ స్పియర్ అనేది తగులుతుంది. సో ఈ మూమెంట్ కొంచెం మంచిగా
మంచిగా అనిపించిండే. అండ్ దాని తర్వాత మన రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోగ్జాన్ పెరెజ్ చాలా కిరాక్గా ఫైట్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వాళ్ళే విన్ అవుతారన్నమాట. సో వాళ్ళు తమ టైటిల్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ సోల్ రుకా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. మొన్న స్మాక్ డౌన్లో చాలా బాగుంది. అండ్ ఈరోజు ఎవల్యూషన్లో కూడా కిరాక్గా ఫైట్ చేసింది. మేబీ తొందరలోనే సోల్ రుకా అంటే మెయిన్ రోస్టర్లో కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మెయిన్ రోస్టర్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ ట్రిష్ స్ట్రాటస్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన టిఫనీ స్ట్రాటనే విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన టిఫనీ రింగ్ దిగి బయటకు వెళ్ళిపోతుంది. ట్రిష్ స్ట్రాటస్ ఏమో రింగ్లో ఉండి సెలబ్రేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఫ్యాన్స్ మధ్యలో సెలబ్రేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మధ్య నో హోల్స్ బ్యారెడ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా వేరే లెవెల్లో ప్లేఅవుట్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో టూల్ కిట్ను వాడినారు, కెండో స్టిక్స్, టేబుల్స్ అండ్ చైర్స్ కూడా యూజ్ చేసినారన్నమాట. సో జేడ్ కార్గిల్ అండ్ నయోమి తమ బెస్ట్ ఇచ్చినారు, బెస్ట్ ఫైట్ ఇచ్చినారు. చాలామంది ఫ్యాన్స్కి నచ్చింది. అండ్ బియాంకా బెల్లర్ కూడా స్పెషల్ గెస్ట్ రెఫరీగా చాలా బాగానే వర్క్ చేసింది. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిలే విన్ అవుతుందన్నమాట. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ చేయని పైకి లాబడుతుంది బియాంకా బెల్లర్. సో ఇంకేముంది, ఇక్కడనే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ చూడడానికి దొరికిందన్నమాట. సో మనకి ఉమెన్స్ బ్యాటిల్ రాయల్లో ఏదో ఒక సర్ప్రైజ్ చూడడానికి దొరుకుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చుండే. బట్ మనకి ఏ సర్ప్రైజ్ రిటర్న్ అనేది జరగలేదు. సో బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్టార్స్ అందరూ, మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ అందరూ రింగ్లో వచ్చేస్తారనమాట. అండ్ మన నిక్కీ బెల్లా, చెల్సీ గ్రీన్ అండ్ మ్యాగ్జిన్ డూప్రీ, మిచెన్ బీ ఫ్యాబ్ వాళ్ళందరూ రింగ్లోకి వచ్చేస్తారు. వాళ్ళందరూ రింగ్లోకి వచ్చిన వెంటనే ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా అంటే ఇంతమంది సూపర్ స్టార్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది చూపించరు. డైరెక్ట్గా మనకి ఒక 2-3 సూపర్ స్టార్స్ వస్తారు రింగ్లోకి. దాని తర్వాత ఒక చిన్న యాడ్ లాంటిది వస్తుంది. అండ్ యాడ్ వచ్చిన వెంటనే ఇక మనకి మెయిన్ షోలో ఇక వాళ్ళందరూ రింగ్లోకి వచ్చేస్తారనమాట. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్క ఉమెన్ సూపర్ స్టార్ ఎంట్రీని చూపించినారు వాళ్ళ థీమ్ సాంగ్తో. సో ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఈ మ్యాచ్ కూడా కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన స్టెఫనీ వాకేర్ విన్ అయిందనమాట. సో ఇప్పుడు స్టెఫనీ వాకేర్ క్లాష్ ఇన్ ప్యారిస్లో మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తుంది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన స్టెఫనీ మెక్మ్యాన్ రింగ్లోకి వస్తుంది అన్నమాట, ఇంటర్వ్యూ చేస్తుంది. సో మన స్టెఫనీ వాకేర్ ఏమంటుందంటే, అంటే ఇంగ్లీష్ అనేది నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, కానీ రెజ్లింగ్ అనేది నా ఫస్ట్ లాంగ్వేజ్ అని చెప్తుంది అనమాట. నేను ప్రామిస్ ఇస్తున్నాను, అంటే మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఈ ఉమెన్స్ డివిజన్ని ఇంకా చాలా స్ట్రాంగ్గా మారుస్తానని మన స్టెఫనీ వాకేర్ చెప్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్టెఫనీ వాకేర్ క్లాష్ ఇన్ ప్యారిస్లో మెయిన్ టైటిల్ కోసం ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు నయోమి విన్ అయింది కదా. సో మనకి నయోమి వర్సెస్ స్టెఫనీ వాకేర్ మధ్య మ్యాచ్ జరగచ్చు, లేదంటే ఈ గ్యాప్లో మనకి వాళ్ళు రీమ్యాచ్ అడుగుతారు. సో రీమ్యాచ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే సో మేబీ ట్రిపుల్ థ్రెట్ వెళ్ళొచ్చు అన్నమాట. సో చూడాలి మరి ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. అండ్ నెక్స్ట్ మనకి మన ఎవల్యూషన్ మెయిన్ ఈవెంట్ రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో నిజంగా ఈ మ్యాచ్ వేరే లెవెల్ మ్యాచ్. అంటే ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంటుంది కదా మెన్స్ సూపర్ స్టార్ది, అంటే ఆ మ్యాచ్కి ఏ మాత్రం తీసుకోలేదన్నమాట. వేరే లెవెల్లో ఫైట్ చేసినారు మన ఇయో స్కై అండ్ రియా రిప్లీ. ఇద్దరు కూడా ఏ మాత్రం తగ్గలేదు. అండ్ రెఫరీకి దెబ్బ తగులుతుంది అన్నమాట. అంటే ఇయో స్కై అటాక్ చేసేటప్పుడు మన రెఫరీకి దెబ్బ తగులుతుంది, కింద పడిపోతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు క్రౌడ్లోకి వెళ్ళి మరి కొట్టేసుకుంటారు. సో వేరే లెవెల్లో ఉండే మ్యాచ్. అండ్ ఇక ఈ మ్యాచ్లో ఇద్దరు టగ్ ఆఫ్ వార్లో ఫైట్ చేస్తారు, ఇద్దరు కింద పడిపోతారు. అదే టైంలో మన నయోమి వస్తుంది, నయోమి వచ్చి క్యాష్ ఇన్ చేస్తుంది అన్నమాట. సో ఇక మన ఇయో స్కై పైన అటాక్ చేస్తుంది, ఆ బ్రీఫ్ కేస్తో అటాక్ చేస్తుంది అన్నమాట. అండ్ రియా రిప్లీ పైన అంటే ఆ రింగ్ కార్నర్లో పోల్ కేసు గుద్దేస్తుంది, రియా రిప్లీ పడిపోతుంది అండ్ పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో మన నయోమి విన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన నయోమి అండ్ వెల్ డిజర్వ్ అని చెప్పాలి. అండ్ నేనైతే వీళ్ళిద్దరి మధ్య రిజల్ట్ ఉంటుంది అనుకున్నా, రియా రిప్లీ గెలుస్తుంది అనుకున్నా. బట్ అవుట్ ఆఫ్ నో వేర్ మన నయోమి వచ్చింది. సో నయోమి ఛాంపియన్ అయిపోయింది అనమాట. సో మరి నయోమి ఛాంపియన్ అయితే అయింది. సో దీనికి మీరు హ్యాపీ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. బట్ జిమ్మీ ఊసో మాత్రం ఫుల్ హ్యాపీ ఉంటారు. అండ్ మిక్స్డ్ సూపర్ స్టార్స్ నుండి, అంటే చాలామంది సూపర్ స్టార్స్ నుండి రియాక్షన్ అయితే వచ్చిందన్నమాట, అంటే మన నయోమి గెలిచినందుకు. సో దాని గురించి సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇప్పుడు నయోమి గెలిచినందుకు మీరు హ్యాపీ ఉన్నారా లేదా కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ ఇంజరీ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మన సెత్ రాలిన్స్కి ఇంజరీ అయింది కదా. అండ్ ఇంజరీ అయినా సరే మన సెత్ రాలిన్స్ ఎవల్యూషన్లో బ్యాక్ స్టేజ్లో ఉన్నారు.
అంటే బెక్కీ లించ్ మ్యాచ్ని చూసినారు, అంటే ఆ మోకాలికి పట్టి వేసుకున్నారనమాట. మోకాలు పట్టి వేసుకున్నారు, క్రచెస్తో నడిచినారనమాట. అంటే ఇప్పుడు నడవలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు మన సెత్ రాలిన్స్. సో క్రచెస్ సహాయంతో మన సెత్ రాలిన్స్ నడుస్తున్నారు, బ్యాక్ స్టేజ్లోనే ఉన్నారు. అండ్ మన మ్యాచెస్ని కూడా చూసిండన్నమాట. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నాడంటే ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ రాలేదు. సో ఆ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది, అంటే సెత్ రాలిన్స్ ఇంజురీ ఏ స్టేజ్లో ఉందనేది అప్పుడు తెలుస్తుంది. అండ్ రేపటి రా వరకు మనకి అప్డేట్ ఇస్తారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో రేపటి రా కోసం మ్యాచెస్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఐ హోప్ సెత్ రాలిన్స్కి పెద్ద ఇంజురీ అవ్వదని కోరుకుందాం. సో ఇంకా స్కాన్ రిపోర్ట్ రాలేదు, వస్తుంది, రాలో అప్డేట్ ఇస్తారు. సో ఆ రిపోర్ట్ కొంచెం పాజిటివ్గా రావాలని కోరుకుందాం. మీరు కూడా ప్రే చేయండి.